నమస్కారం. నేను చందు బైపీసీతో బేస్ అయిన భవిత. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్మీడియట్ గ్రూపుల్లో ఎంపీసీ తర్వాత ప్రాధాన్యం బైపీసీకి దక్కుతుంది. వైద్య వృత్తి అల్లోపతి లక్ష్యంగా ఎక్కువ మంది ఈ గ్రూపులో చేరుతుంటారు. అందువల్ల పోటీ తీవ్రంగా ఉంటుంది. దేశంలో ఎక్కడ ఎంబీబీఎస్ చదవాలన్నా నీట్ స్కోరే ప్రామాణికం. పోటీ ఎక్కువ, సీట్లు తక్కువ కారణంగా ఎక్కువ మందికి వైద్య విద్య అందని ద్రాక్ష అవుతుంది. అయితే ఆసక్తి ఉండాలే కానీ బైపీసీతో మేటి భవిష్యత్తును అందించే ప్రత్యామ్నాయ కోర్సులు చాలా ఉన్నాయి. ఎంపీసీ విద్యార్థులైతే ఐఐటి, జేఈఈలో విఫలమైన రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎప్సెట్, డీమ్డ్ యూనివర్సిటీల పరీక్షలతో బీటెక్ చదువుకోవచ్చు. ఎంబీబీఎస్ లక్ష్యంతో బైపీసీలో చేరిన వారికి ఇలాంటి అవకాశం లేదు. ఎందుకంటే దేశం మొత్తానికి ఎంబీబీఎస్ కోసం ఒక్క నీట్ స్కోరే ప్రామాణికం. దేశంలో సుమారు 20 లక్షల ఇంజనీరింగ్ అంటే బీటెక్ సీట్లున్నాయి. అదే ఎంబీబీఎస్ సీట్లు మాత్రం 1.6 lakhs. అలాగే 4 ఏళ్ల బీటెక్తో మేటి అవకాశాలు దక్కించుకోవచ్చు. కానీ ఒక్క ఎంబీబీఎస్తోనే ఉన్నత స్థాయి సాధ్యం కాదు. కనీసం పీజీ, ఇంకా ఆసక్తి ఉంటే సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా పూర్తి చేయాలి. ఎంబీబీఎస్లో అవకాశం దక్కని వారికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్, బీవీఎస్సీ తర్వాత ఏహెచ్ కోర్సులకు తర్వాతి ప్రాధాన్యం లభిస్తుంది. ఎంబీబీఎస్ లక్ష్యంగా పెట్టుకొని ఇక్కడ అవకాశం దక్కని వారిలో ఎక్కువ మంది విదేశాల్లో వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తున్నారు. మరికొందరు లాంగ్ టర్మ్లో శిక్షణ చేరుతున్నారు. దీంట్లో ఇంకేమేమి చదువుకోవచ్చు అంటే స్పెషల్ బీఎస్సీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్, ఫుడ్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, సెరికల్చర్ మొదలైన విభాగాల్లో 4 ఏళ్ల వ్యవధితో ప్రత్యేక కోర్సులు దేశవ్యాప్తంగా 70కి పైగా సంస్థలు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ ఐకార్ తరఫున ఎన్టీఏ నిర్వహించే ఏఐఈఈఏ పరీక్ష రాయాలి. ఏపీ, తెలంగాణ యూనివర్సిటీల్లో ఎఫ్సెట్ స్కోర్తో అవకాశం కల్పిస్తారు. వైద్య విద్య తర్వాత డిమాండ్ ఎక్కువ ఉన్న కోర్సులు ఇవే. డిగ్రీ తర్వాత పీజీ, పిహెచ్డీలు కూడా పూర్తి చేసుకోవచ్చు. యూజీతోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో మేటి ఉద్యోగాలు పొందవచ్చు. ఇకపోతే బీ ఫార్మసీ, ఔషధ పరిశ్రమపై ఆసక్తి ఉన్న బైపీసీ విద్యార్థులకు బీ ఫార్మసీ ఎంచుకోవచ్చు. ఎప్సెట్ అంటే పాతకాలంలో ఎంసెట్ అంటుంటుంది కదా, అది దాని ర్యాంకుతో తెలుగు రాష్ట్రంలో బీ ఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నారు. సగం సీట్లు బైపీసీ విద్యార్థులకు కేటాయించారు. కోర్సు వ్యవధి 4 ఏళ్లు. ఆసక్తి ఉన్నవారు నచ్చిన స్పెషలైజేషన్లో ఎం ఫార్మసీ పూర్తి చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పలు కాలేజీలు బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్సులు అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే నైపర్ సంస్థలు ఫార్మసీలో పీజీ, పిహెచ్డీలు వాటికి పేరు పొందాయి. రెగ్యులర్ బీఎస్సీ, బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్న చదువుల్లో బీఎస్సీ ముఖ్యమైనది. ఇందులో నచ్చిన 3 కోర్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఏదైనా ఒక సబ్జెక్టును ఆనర్స్ విధానంలో 4 ఏళ్ల వ్యవధితో కూడా పూర్తి చేసుకోవచ్చు. ఉన్నత విద్యకు, బోధన, పరిశోధనల్లో రాణించడానికి ఈ బీఎస్సీ కోర్సులు ఉపయోగపడతాయి. బాటనీ, జియాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఆక్వాకల్చర్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర సబ్జెక్టులను బీఎస్సీ దీంట్లో భాగంగా ఎంచుకోవచ్చు. తర్వాత వీటిలోనే పీజీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ పిహెచ్డీ కోర్సులో కూడా చేరవచ్చు. ఇంటర్ మార్క్స్తో ఏపీ, తెలంగాణలో ప్రవేశాలుంటాయి. ఇకపోతే ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, బైపీసీ తర్వాత నేరుగా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ చదువుకోవచ్చు. సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో ఈ కోర్సులు ఉన్నాయి. సియూసెట్, క్యూట్, యూజీతో వీటిలో అవకాశం లభిస్తుంది. రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీలు ఈ తరహా కోర్సులు బోధిస్తున్నాయి. బాటనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, జియాలజీ, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ తదితర సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇవి కాకపోతే నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్కు ప్రాధాన్యం పెరుగుతుంది. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతోటి ఇంటర్లో 45% మార్క్స్ తోటి ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి 4 ఏళ్లు. జాతీయ సంస్థలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఎప్సెట్, నీట్ ర్యాంకుతో అవకాశం కల్పిస్తారు. బీఎస్సీ నర్సింగ్ అనంతరం ఎంఎస్సీ నర్సింగ్ తర్వాత పిహెచ్డీ కూడా పూర్తి చేసుకోవచ్చు. నర్సింగ్ విద్యపై ఆసక్తి ఉండి బీఎస్సీ నర్సింగ్లో సీటు రాని వాళ్ళు జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సుల్లో కూడా చేరవచ్చు. సుశిక్తులైన నర్సుల కొరత ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇకపోతే ఫిజియోథెరపీ, బైపీసీ గ్రూప్ వాళ్ళు పరిగణించాల్సిన కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. దీన్ని పూర్తి చేసుకున్న వారికి ఉపాధికి డోకా లేదు. ఏపీ, తెలంగాణలో సుమారు 50 కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీటీ కోర్సు అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో ప్రత్యేక సంస్థలు కూడా ఉన్నాయి. అలాగే ఎయిమ్స్తో పాటు పేరున్న సంస్థలోని ఈ కోర్సు అందిస్తున్నాయి.
కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే ఫిజియో చదువుకోవచ్చు. ఇంటర్ మార్కుల మెరిట్, ఎప్సెట్, నీట్ స్కోరు లేదా ప్రవేశ పరీక్షతో కోర్సులకు తీసుకుంటారు. బీపీటీ పూర్తి చేసుకున్న వారు ఎంపీటీ కూడా చేసుకోవచ్చు. పీజీలో నచ్చిన స్పెషలైజేషన్ దిశగా అడుగులు వేయవచ్చు. ఇవి లేవు అంటే పారామెడికల్ కూడా ఉంది. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందడానికి పారామెడికల్ కోర్సులు దారి చూస్తాయి. వీరు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో సేవలు అందించవచ్చు. యూజీ స్థాయిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంఎల్టీ, అనస్థీషియా టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, యూరాలజీ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, రేడియోథెరపీ టెక్నాలజీ, స్లీప్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, రెస్పిరేటరీ టెక్నాలజీ, న్యూరో మానిటరింగ్ టెక్నాలజీ, ఆర్థోపెడిక్స్ టెక్నాలజీ, డెంటల్ హైజీనిస్ట్, డెంటల్ ఆపరేటింగ్ రూమ్ అసిస్టెంట్, ఆప్టోమెట్రీ తదితర బ్యాచిలర్ కోర్సుల వైపు దృష్టి సారించవచ్చు. కోర్సులను బట్టి వీటి వ్యవధి 3 ఏళ్ళు లేకపోతే 3.5 ఉంటుంది. బిఎస్, ఎంఎస్ 4 ఇయర్స్ బిఎస్ కోర్సులు కూడా అందిస్తున్నారు. ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్. వీటిలో చేరిన వారు ఆసక్తి ఉంటే మరో ఏడాది చదువు పూర్తి చేసుకొని ఎంఎస్ పట్టా కూడా పొందవచ్చు. అదే తరహాలో ఐసర్లు బిఎస్, ఎంఎస్ కోర్సులను 5 ఏళ్ల వ్యవధితో నడుపుతున్నాయి. పరిశోధనల దిశగా యువతను ప్రోత్సహించడానికి వీటిని రూపొందించారు. పరీక్షల్లో చూపిన ప్రతిభ, నీట్ స్కోర్తో ప్రవేశాలు లభిస్తాయి. ఈ సంస్థల విద్యార్థులకు ప్రతి నెల స్టైఫండ్ కూడా చెల్లిస్తారు. వీటిని పూర్తి చేసుకున్న వారి పరిశోధన సంస్థల్లో పిహెచ్డి వైపు దృష్టి సారించవచ్చు. ఇక ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, బీఎడ్ బోధన రంగంపై ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ, బీఎడ్ కోర్సు వైపు అడుగులు వేయవచ్చు. పేరొందిన సంస్థల్లో వీటిని పూర్తి చేసుకొని ఏడాది సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ఎడ్ కోర్సులను 4 ఏళ్ల వ్యవధితో అందిస్తుంది. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఈ కోర్సును చదువుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఈ చదువులు అందుబాటులో ఉన్నాయి. మనకు రీసెంట్గా సమ్మక్క సారక్క యూనివర్సిటీ అయింది కదా, దాంట్లో కూడా ఉంది. ఈ చదువులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో అవకాశం లభించిన వారు 2 ఏళ్ల డిఎడ్ కోర్సులో కూడా చేరవచ్చు. డిఎడ్ కోర్సులకు డిఈ సెట్ తెలంగాణకి అప్లికేషన్లు జరుగుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక పారామెడికల్ ఇది మిస్ అయింది. జాతీయ స్థాయిలో ఏఎంసీ వివిధ కేంద్రాలతో పాటు పలు ఇతర సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో కాలేజీ యూనివర్సిటీ పలు సంస్థల్లో వీటిని చదువుకోవచ్చు. అలాగే కొన్ని కార్పొరేట్ కాలేజీలు సైతం పారామెడికల్ శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని డిగ్రీ కాలేజీలు వొకేషనల్ విద్యలో భాగంగా ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నాయి. డిప్లొమా స్థాయిలోనూ ఎన్నో పారా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యవధి 2 ఏళ్ళు. రాష్ట్రాల పారామెడికల్ బోర్డుల ఆధ్వర్యంలో ఇవి నిర్వహిస్తున్నారు. పరీక్షలో చెప్పిన ప్రతిభ లేకపోతే ఇంటర్ మార్క్స్ తోటి సీట్లు కేటాయిస్తారు. ఇవే కాకుండా ఇతర చదువులు కూడా ఉన్నాయి, జనరల్ సబ్జెక్ట్స్. ఇవి బైపీసీ నేపథ్యంలో కాకుండా ఇతర కోర్సులు చేరాలనుకునే వారికి వైవిధ్యమైన ఆప్షన్లు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మేనేజ్మెంట్ కోర్సులు, న్యాయ విద్య, సిఏ, సిఎంఏ, బీబీఏ, బీబీఎం. కొన్ని ఐఐఎంలతో వివిధ సంస్థలు ఇంటిగ్రేటెడ్ విధానంలో బీబీఏ, ఎంబీఏ కోర్సులు అందిస్తున్నాయి. వాటిలో చేరొచ్చు. లేదా క్లాట్తో ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాల్లో, లా యూనివర్సిటీల్లో న్యాయ విద్య అభ్యసించవచ్చు. ఫ్యాషన్ డిజైన్, లిబరల్ స్టడీస్, ఫారిన్ లాంగ్వేజెస్, ఇలా ఎవరికి వారు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. ఇవన్నమాట బైపీసీ చదివితే కెరీర్ ఏమేమి ఉంటుంది అనేది ఈరోజు సంబంధించిన ఆర్టికల్. బైపీసీతో బేస్ అయిన భవిత 10th తర్వాత ఏమేమి కోర్సులు చదివితే సైన్స్కి సంబంధించినవి కెరీర్ ఎట్లుంటుంది అనేది ఈరోజు చూసినాం. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.